హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం ఒక డిఫరెంట్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ స్టార్టింగ్లో ఒక వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఇతను నల్లజాతీయుడు. ఒక కారు తనని చాలాసేపటి నుండి ఫాలో అవుతూ ఉండటాన్ని అతను గమనిస్తాడు. అతను వెనక్కి తిరిగి చూసేలోపే ఆ తెల్లటి కారులో ఉన్న వ్యక్తి అతన్ని కిడ్నాప్ చేస్తాడు. ఇక్కడ సీన్ కట్ అవుతుంది. మనకి క్రిస్, రోజ్ అనే జంట కనిపిస్తారు. రోజ్ వాళ్ళ కుటుంబానికి, వాళ్ళు ఉండే ఊరి వాళ్లకు నల్లజాతీయులు అంటే అస్సలు పడదని క్రిస్కు తెలుసు. అయినప్పటికీ రోజ్ అతనితో ప్రేమలో ఉండటమే కాకుండా తన కుటుంబానికి అతన్ని పరిచయం చేయాలి అనుకుంటుంది. దీని గురించి క్రిస్ కొంచెం కంగారుగా ఉంటాడు. అక్కడ ఉండేవాళ్ళు తనతో సరిగ్గా ప్రవర్తించరేమో అని మానసికంగా సిద్ధపడతాడు. కానీ రోజ్ అతనికి ధైర్యం చెబుతుంది. ఏమీ కాదని, అంతా బాగుంటుందని ప్రామిస్ చేస్తుంది. అయినా తన మనసులో భయాన్ని పంచుకోవడానికి క్రిస్ తన స్నేహితుడికి కాల్ చేస్తాడు. తాను రోజ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని, అక్కడ వాళ్ళకి నల్లజాతీయులంటే ఇష్టం ఉండదు కాబట్టి తనను బయటికి పంపించేసినా ఆశ్చర్యం లేదని చెప్తాడు. దానికి అతని స్నేహితుడు నవ్వుతూ, ఆ అమ్మాయి నిన్ను ఏదైనా ఉచ్చులోకి లాగుతుందేమో అని నాకు భయంగా ఉంది అని జోక్ చేస్తాడు. క్రిస్ కూడా నవ్వి ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత క్రిస్, రోజు తమ ప్రయాణాన్ని మొదలు పెడతారు. రోజ్ కారు నడుపుతూ ఉండగా అకస్మాత్తుగా ఒక జింక అడ్డు రావడంతో కారు దానికి బలంగా తగిలి ఆ జింక చనిపోతుంది. ఈ సంఘటనతో వాళ్ళిద్దరూ చాలా భయపడతారు. క్రిస్ ఒక మంచి వ్యక్తి కాబట్టి ఆ పరిస్థితికి బాధ్యత వహిస్తూ పోలీసులకు ఫోన్ చేస్తాడు. పోలీసులు అక్కడికి రాగానే క్రిస్ నల్లజాతీయుడు కావడంతో కేవలం అతని ఐడి కార్డు మాత్రమే అడుగుతారు. అది చూసి రోజ్ కోపంతో ఊగిపోతుంది. కారు నడిపింది నేను, కారు నాది, నా దగ్గర పేపర్స్, లైసెన్స్ అన్నీ ఉన్నాయి. అలాంటప్పుడు క్రిస్ ఐడి మీకెందుకు అని ఆఫీసర్ను నిలదీస్తుంది. రోజ్ తనను అంతలా సపోర్ట్ చేయడం చూసి క్రిస్ తన చాయిస్ పట్ల చాలా గర్వంగా, ప్రేమగా ఫీల్ అవుతాడు. చివరికి వాళ్ళు రోజ్ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. క్రిస్ ఊహించిన దానికన్నా భిన్నంగా రోజ్ కుటుంబ సభ్యులు అతన్ని చాలా ప్రేమగా ఆహ్వానిస్తారు. అది చూసి అతని మనసు సంతోషంతో నిండిపోతుంది. రోజ్ కుటుంబం ఒక నల్లజాతీయుడిని ఇంత గౌరవంగా చూడటం చూసి క్రిస్ ఆశ్చర్యపోతాడు. రోజ్ తండ్రి క్రిస్ కు ఇల్లంతా చూపిస్తూ తన తండ్రి అంటే రోజ్ తాతయ్య ఫోటోను కూడా చూపిస్తాడు. గతంలో ఒలింపిక్స్ లో ఒక నల్లజాతీయుడు మొదటి స్థానంలో నిలవడం వల్ల తన తండ్రి రెండో స్థానానికి పరిమితమయ్యాడని అతను వివరిస్తాడు. ఇల్లు చూస్తున్న సమయంలో అక్కడ పనిచేసే పని వాళ్ళందరూ నల్లజాతీయులే ఉండటాన్ని క్రిస్ గమనిస్తాడు. దీని గురించి క్రిస్ ఏదైనా అనుకుంటాడేమో అని రోజ్ తండ్రి వెంటనే వివరణ ఇస్తాడు. తన తల్లిదండ్రుల సంరక్షణ కోసం వాళ్ళని నియమించానని, వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళని తీసేయకుండా కుటుంబ సభ్యులాగే ఉంచుకున్నానని చెప్తాడు. ఇది విన్నాక క్రిస్కు వాళ్ళపై గౌరవం మరింత పెరుగుతుంది. ఆ తర్వాత అందరూ కలిసి లాన్లో కూర్చుని మాట్లాడుకుంటారు. వాళ్ళు క్రిస్ కుటుంబం గురించి అడుగుతారు. తన తల్లి చనిపోయిన తర్వాత తండ్రి వేరే ఇంటికి మారిపోయాడని క్రిస్ వివరిస్తాడు. ఈ మాట వినగానే రోజ్ తండ్రి ముఖంలో ఒక వింతైన ఆనందం కనిపిస్తుంది. ఏదో రహస్య ఉద్దేశం నెరవేరినట్లుగా అతని హావభావాలు మారిపోతాయి. వెంటనే రోజ్ తండ్రి క్రిస్ను, నువ్వు సిగరెట్లు తాగుతావా అని అడుగుతాడు. అవును, కానీ త్వరలోనే మానేయాలనుకుంటున్నాను అని క్రిస్ సమాధానం ఇస్తాడు. అదేమీ కష్టం కాదు, నా భార్య సహాయం తీసుకో, ఆమె హిప్నటిజంతో దేన్నైనా నయం చేయగలదు. నన్ను కూడా హిప్నటిజం ద్వారానే స్మోకింగ్ మాన్పించింది అని అతను చెప్తాడు. ఏళ్ల తరబడి ఉన్న అలవాటు ఒక్క హిప్నటిజం సెషన్తో ఎలా పోతుందని క్రిస్ వింతగా ఫీల్ అవుతాడు. అతను సున్నితంగా ఆ ఆఫర్ను తిరస్కరిస్తాడు. డిన్నర్ చేస్తున్న సమయంలో అక్కడ పనిచేసే హౌస్ కీపర్ తనను చాలా వింతగా చూడటాన్ని క్రిస్ గమనిస్తాడు. సరిగ్గా అదే సమయంలో రోజ్ సోదరుడు అక్కడికి వస్తాడు. అతను చాలా వింతగా మాట్లాడుతూ క్రిస్ను తనతో ఫైట్ చేయమని బలవంతం చేస్తాడు. కానీ క్రిస్ తెలివిగా దాన్ని నిరాకరిస్తాడు. డిన్నర్ ముగిసిన తర్వాత క్రిస్, రోజ్ తమ గదిలోకి వెళ్తారు. రోజు తన సోదరుడి ప్రవర్తనకు క్షమాపణ చెప్తుంది. క్రిస్ పర్వాలేదని చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు నిద్రపోవడానికి ప్రయత్నిస్తారు. రోజ్ నిద్రపోతుంది, కానీ క్రిస్కు మాత్రం అస్సలు నిద్ర పట్టదు. అక్కడి వాతావరణం అతనికి ఏదో వింతగా అనిపిస్తుంది. అంతా బాగున్నట్టే కనిపిస్తున్నా ఏదో తేడాగా ఉందన్న భావన అతన్ని వెంటాడుతుంది. అయోమయంతో అతను బయటకు రాగా తోటమాలి తన వైపు చాలా వేగంగా పరిగెత్తుకుంటూ రావడం చూసి క్రిస్ భయపడతాడు. కానీ ఆ వ్యక్తి క్రిస్తో ఒక్క మాట కూడా మాట్లాడకుండా పరుగు పందెం ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా అతని పక్క నుండి దూసుకుపోతాడు. అక్కడే పైకిటికీ వైపు చూడగా హౌస్ కీపర్ తనను వింత చూపులతో చూస్తూ కనిపిస్తుంది. ఇదంతా చాలా విచిత్రంగా అనిపించి క్రిస్ లోపలికి వెళ్తాడు. బయట సిగరెట్ తాగి వచ్చిన క్రిస్ స్మెల్ను రోజ్ తల్లి గమనిస్తుంది. ఈ అలవాటు మంచిది కాదు, ఇక్కడ కూర్చో, నేను నీకు సాయం చేస్తాను అని ఆమె క్రిస్ను పిలుస్తుంది. క్రిస్కు కూర్చోవడం ఇష్టం లేకపోయినా ఆమె మాటల్లోని ఏదో శక్తి అతన్ని లాగుతుంది. దాంతో అతను ఆమె ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటాడు. ఆ మహిళ చేతిలో ఒక టీ కప్పు, స్పూన్ ఉంటాయి. ఆమె ఆ స్పూన్తో కప్పును మాటిమాటికి తిప్పుతూ ఉంటుంది. క్రిస్ తల్లి చనిపోయిన రోజు గురించి ఆమె అడగడంతో క్రిస్ ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. ఆ విషయం చెప్పడం అతనికి ఇష్టం ఉండదు. కానీ ఆ మహిళ స్పూన్ను వేగంగా తిప్పడం మొదలుపెట్టగానే క్రిస్ హిప్నటైజ్ అయిపోతాడు. అతని కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఆ మైకంలోనే తాను చెప్పకూడదనుకున్న విషయాన్ని ఆమెకు చెప్పేస్తాడు.
అసలేం జరుగుతుందో క్రిస్‌కు అర్థం కాదు. కేవలం టీ కప్పు, స్పూన్‌తోనే ఆమె అతన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకుంటుంది. వెంటనే క్రిస్‌పై ఆమెకు పూర్తి నియంత్రణ వచ్చేస్తుంది. క్రిస్ తన మనసులోని ఒక లోతైన శూన్యంలోకి జారిపోతున్నట్టుగా ఫీలవుతాడు. బయటి ప్రపంచంలో అతని శరీరం పూర్తిగా స్తంభించిపోతుంది. అతను చూడగలడు, వినగలడు, కానీ మాట్లాడలేడు, కదల్లేడు. అయితే తర్వాత సీన్‌లో క్రిస్ ఒక్కసారిగా తన బెడ్‌పై కళ్ళు తెరుస్తాడు. నిన్న రాత్రి జరిగిందంతా ఒక కల అని భావించి ఊపిరి పీల్చుకుంటాడు. తన కెమెరా తీసుకుని బయటకు వెళ్లి అడవిలో ఫోటోలు తీస్తాడు. తిరిగి వస్తూ ఉండగా తోటమాలి కనిపిస్తాడు. క్రిస్ అతనితో స్నేహపూర్వకంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. కానీ క్రిస్ అక్కడ ఒక వింత విషయం గమనిస్తాడు. ఆ వ్యక్తి చూడటానికి యంగ్‌గా ఉన్న ఒక ముసలివాడిలా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఆ తోటమాలి నిన్న రాత్రి నీ సెషన్ ఎలా జరిగింది అని అడుగుతాడు. అది వినగానే క్రిస్ షాక్ అయిపోతాడు. అంటే నిన్న రాత్రి స్మోకింగ్ మాన్పించడానికి జరిగిన హిప్నటిజం నిజమేనని అతనికి అర్థమవుతుంది. గత రాత్రి జరిగిన హిప్నటిజం సెషన్ నిజమని తేలడంతో క్రిస్ వెన్నులో వణుకు మొదలవుతుంది. కల అనుకున్నది నిజం కావడంతో అతను భయపడి రోజ్ దగ్గరకు వెళ్తాడు. మీ అమ్మ తన పరిధి దాటి ప్రవర్తించింది, నా అనుమతి లేకుండా నన్ను హిప్నటైజ్ చేసింది అని కోపంగా చెప్తాడు. ఆశ్చర్యకరంగా ఆ హిప్నటిజం పనిచేస్తుంది. ఇప్పుడు సిగరెట్ అనే ఆలోచన వచ్చినా క్రిస్కు వాంతులు వచ్చేలా అనిపిస్తుంది. తాను ఇక ఇక్కడ ఉండలేనని వెళ్ళిపోదామని రోజ్తో అంటాడు. కానీ అదే సమయంలో ఇంటి ముందు వరుసగా లగ్జరీ కార్లు రావడం క్రిస్ గమనిస్తాడు. రోజ్ తల్లిదండ్రులు ఒక పెద్ద పార్టీ ఇస్తున్నారని ఆమె చెప్తుంది. క్రిస్ తన భయాన్ని పక్కన పెట్టి కిందకు వెళ్లి పార్టీలో కలుస్తాడు. కానీ అక్కడ పరిస్థితి మరింత వింతగా ఉంటుంది. పార్టీకి వచ్చిన వాళ్ళందరూ తెల్లజాతికి చెందిన ముసలివాళ్లే. అక్కడ క్రిస్ కాకుండా కేవలం ఒక్కడే నల్లజాతీయుడు కనిపిస్తాడు. ఇది చూసి క్రిస్ ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఆ వ్యక్తితో మాట్లాడడానికి వెళ్తాడు. ఆ వ్యక్తి చూడటానికి చాలా యంగ్గా ఉన్న ముసలివాడిలా డ్రెస్ వేసుకుని ఉంటాడు. అతని భార్యను చూశాక క్రిస్ ఇంకాస్త షాక్ అయిపోతాడు. ఆమె అతని కంటే 30 ఏళ్లు పెద్దదైన తెల్లజాతి మహిళ. ఆ యువకుడు కూడా ఒక ముసలివాడిలాగానే మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాదు అక్కడ ఉన్న నల్లజాతీయులందరూ తమ తలలు కనిపించకుండా టోపీలు పెట్టుకోవడాన్ని క్రిస్ గమనిస్తాడు. భయపడిన క్రిస్ కాసేపు ప్రశాంతంగా ఉండటానికి పక్కకు వెళ్తాడు. అప్పుడు ఒక గుడ్డివాడు క్రిస్ దగ్గరికి వచ్చి అతని ఫోటోగ్రఫీని మెచ్చుకుంటాడు. క్రిస్ తన ఫోటోల గురించి ఎవరికీ చెప్పకపోయినా అతనికి ఎలా తెలిసిందో అర్థం కాక క్రిస్ అయోమయానికి గురవుతాడు. నేను ఒకప్పుడు పెయింటర్ని, ఇప్పుడు చూపు మందగించడం వల్ల ఏమీ చేయలేకపోతున్నాను అని ఆ ముసలివాడు చెప్తాడు. అయోమయంతో క్రిస్ తన గదిలోకి వెళ్తాడు. తన ఫోను ఛార్జింగ్లో పెట్టుంటే ఆ ప్లగ్ని ఎవరో తీసేశారని అనుకుంటాడు. అక్కడ హౌస్ కీపర్ కనిపిస్తుంది. క్లీనింగ్ చేస్తున్నప్పుడు పొరపాటున తగిలి ఊడిపోయి ఉంటుందని ఆమె క్షమాపణ చెప్తుంది. క్రిస్ ఆమెతో స్నేహపూర్వకంగా ఉంటూ ఇక్కడ ఏదో తేడాగా ఉందని, తనకు భయంగా ఉందని తన మనసులోని మాట చెప్పేస్తాడు. ఆమె పెద్దగా నవ్వుతూ భయపడకు, ఈ ఫ్యామిలీ చాలా మంచిదని చెప్తుంది. కానీ విచిత్రంగా అలా చెప్తున్నప్పుడే ఆమె కళ్ళ నుండి ధారగా నీళ్లు కారిపోతూ ఉంటాయి. దీంతో క్రిస్ తన స్నేహితుడికి కాల్ చేసి ఇక్కడ జరుగుతున్న వింతలన్నీ వివరిస్తాడు. ముసలి వాళ్లతో నిండిన పార్టీ గురించి, హిప్నటిజం గురించి చెప్తాడు. అది వినగానే అతని స్నేహితుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అక్కడి నుండి వెంటనే పారిపో, ఆ ఫ్యామిలీ నిన్ను ఏదో చేయబోతుందని హెచ్చరిస్తాడు. ఆ కుటుంబం నిన్ను హిప్నటైజ్ చేసి బానిసగా మార్చుకోవాలని చూస్తుందని చెప్తాడు. భయంతో క్రిస్ తిరిగి పార్టీలోకి వెళ్తాడు. కానీ అక్కడ విచిత్రంగా అతిథులందరూ క్రిస్ గురించి ఒక వస్తువులా మాట్లాడుకుంటూ ఉంటారు. అతని శరీరాకృతిని, బలాన్ని ఒక ప్రొడక్ట్ లాగా లెక్కేస్తూ ఉంటారు. ఇది క్రిస్ను తీవ్రంగా కలిచివేస్తుంది. అక్కడే ఉన్న ఆ వింత నల్లజాతీయుడి ఫోటో తీసి తన ఫ్రెండ్కు పంపాలని క్రిస్ ప్రయత్నిస్తాడు. కానీ అతను ఫోటో తీస్తున్నప్పుడు కెమెరా ఫ్లాష్ వెలుగు ఆ వ్యక్తి కళ్ళపై పడుతుంది. ఒక్కసారిగా ఆ వ్యక్తి ముక్కు నుండి రక్తం కారుతుంది. అతను తన మైకం నుండి బయటకు వచ్చి క్రిస్ మీద పడి ఊపేస్తూ వెంటనే ఇక్కడి నుండి పారిపోనరుస్తాడు. అతిథులు వెంటనే అతన్ని పక్కకు లాక్కెళ్లి ఒక గదిలో బంధిస్తారు. కాసేపటి తర్వాత ఆ వ్యక్తిని బయటకు తీసుకురాగా అతను మళ్లీ మామూలు మనిషిలాగా మారిపోయి క్రిస్కు క్షమాపణలు చెప్తాడు. రోజ్ తండ్రి సర్ది చెబుతూ అతనికి ఒక మెడికల్ కండిషన్ ఉందని, బ్రైట్ ఫ్లాష్ లైట్ పడితే పానిక్ అటాక్ వస్తుందని అబద్ధం చెప్తాడు. క్రిస్ ఒంటరిగా సరస్సు ఒడ్డుకు వెళ్ళగా రోజ్ అతని వెనకాలే వచ్చి ఓదారుస్తుంది. నాకు చాలా భయంగా ఉంది, ఇప్పుడే వెళ్ళిపోదామని క్రిస్ అంటాడు. మరికొద్దిసేపు ఓపిక పట్టు, ఇద్దరం కలిసి వెళ్దామని రోజ్ అతనికి నమ్మకం కలిగిస్తుంది. రోజ్ మీద ఉన్న ప్రేమతో క్రిస్ మరోసారి ఆమె నమ్ముతాడు. అదే సమయంలో ఆ యువకుడి ఫోటోను తన స్నేహితుడికి పంపిస్తాడు. ఆ ఫోటో చూడగానే అతని ఫ్రెండ్ కంగారుగా కాల్ చేసి క్రిస్ నువ్వు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నావు, ఆ వ్యక్తి పేరు ఆండ్రీ, అతను 6 నెలల క్రితమే కిడ్నాప్ అయ్యాడు, ఇప్పటికీ అతను మిస్సింగ్ కేసులోనే ఉన్నాడు అని చెప్తాడు. అవును, సినిమా స్టార్టింగ్ లో మనం చూసిన కిడ్నాప్ అయిన వ్యక్తి ఇతనే. ఇది విన్నాక క్రిస్ ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకూడదని నిర్ణయించుకుంటాడు. తన బ్యాగ్ సర్దుకుంటూ ఉండగా రోజ్ గదిలోకి వస్తుంది. కారు తాళాలివ్వమని క్రిస్ అడగగా
తన దగ్గర లేవని వెతికిస్తానని రోజ్ కంగారు పడుతున్నట్లు నటిస్తుంది. ఏమైంది, ఎందుకు వెళ్ళిపోవాలి అని రోజ్ అడుగుతూ ఉంటే, ఇప్పుడు కాదు, బయటకు వెళ్ళాక అంతా వివరిస్తానని క్రిస్ కిందకు వెళ్తాడు. రోజ్ తాళాల కోసం వెతుకుతూ ఉండగా క్రిస్ కంటికి ఒక బీరువా తలుపు కొద్దిగా తెరుచుకుని కనిపిస్తుంది. బీరువా లోపల చూసిన క్రిస్కు ఒక చిన్న పెట్టె కనిపిస్తుంది. దాన్ని తెరిచి చూడగా అందులో రోజ్ తన పాత ప్రియులతో కలిసి ఉన్న డజన్ల కొద్ది ఫోటోలుంటాయి. షాకింగ్ విషయం ఏంటంటే ఆ ఫోటోల్లో ఉన్న వాళ్ళందరూ నల్లజాతీయులే. క్రిస్ తన మొదటి నల్లజాతీయుడైన ప్రియుడని రోజు చెప్పిన మాట పచ్చి అబద్ధమని అతనికి అర్థమవుతుంది. అంతకంటే భయంకరమైన విషయం ఏంటంటే ఆ ఫోటోలలో ప్రస్తుతం ఆ ఇంట్లో పనివాళ్లుగా ఉన్న తోటమాలి, హౌస్ కీపర్ కూడా ఉంటారు. అంటే రోజ్ తన కుటుంబంతో కలిసి నల్లజాతీయులను ఈ దారుణమైన ఉచ్చులోకి లాగుతోందని క్రిస్కు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక రోజ్ను నమ్మడం ప్రమాదమని గ్రహించిన క్రిస్ తన బ్యాగ్ తీసుకుని పారిపోవడానికి కిందకి పరిగెడతాడు. కానీ అప్పటికే రోజ్ కుటుంబ సభ్యులందరూ తలుపుకు అడ్డుగా నిలబడుంటారు. కార్ తాళాలు ఇవ్వని క్రిస్ అరిచినా రోజ్ ఏడుస్తున్నట్లు నటిస్తూ తాళాలు దొరకడం లేదని చెప్తుంది. క్రిస్ వాళ్ళని నెట్టుకుని వెళ్ళడానికి ప్రయత్నించగా రోజ్ తన అసలు స్వరూపాన్ని బయటపెడుతుంది. ఆమె ముఖం ఒక్కసారిగా మారిపోతుంది. తన దగ్గరే ఉన్న తాళాలు బయటకు తీసి ఇవ్వడానికి నిరాకరిస్తుంది. క్రిస్ తప్పించుకోవాలని చూడగా రోజ్ సోదరుడు అతనిపై దాడి చేస్తాడు. క్రిస్ ఎదురు దాడికి దిగేలోపే రోజ్ తల్లి తన టీ కప్పు స్పూన్ ఉపయోగించి అతన్ని హిప్నటైజ్ చేస్తుంది. దాంతో క్రిస్ శరీరం స్తంభించిపోయి స్పృహ కోల్పోతాడు. రోజ్ కుటుంబం క్రిస్ను ఈడ్చుకుంటూ బేస్మఠంలోకి తీసుకెళ్తారు. మరోవైపు క్రిస్ స్నేహితుడు అతనికి నిరంతరాయంగా కాల్ చేస్తూనే ఉంటాడు. క్రిస్ ఏదో పెద్ద ప్రమాదంలో ఉన్నాడని గ్రహించి అతను పోలీస్ స్టేషన్కి వెళ్లి నల్లజాతీయులు అదృశ్యమవుతున్న విషయంపై రిపోర్ట్ ఇస్తాడు. కానీ పోలీసులు అతని మాటల్ని నమ్మక తెల్ల జాతీయులు నల్ల జాతీయులను హిప్నటైజ్ చేసి సెక్స్ సేవ్స్గా మార్చుకుంటున్నారా అని ఎగతాళి చేస్తారు. క్రిస్ను కాపాడాలంటే తానేదో ఒకటి చేయాలని అతను నిర్ణయించుకుంటాడు. ఈలోగా క్రిస్ బేస్మఠంలోని ఒక కుర్చీకి గట్టిగా కట్టేసి ఉండటం గమనించి కళ్ళు తెరుస్తాడు. అక్కడ ఉన్న ఒక పాత టీవీ ఆన్ అయి ఉండటం, అందులో ఒక వీడియో ప్లే అవుతూ ఉంటుంది. రోజ్ తాతయ్య ఒక వికృతమైన మెడికల్ ప్రొసీజర్ని కనిపెట్టాడని ఆ వీడియో వెల్లడిస్తుంది. గతంలో ఒక పరుగు పందెంలో నల్లజాతీయుడైన అథ్లెట్ చేతులు ఓడిపోయినప్పటి నుండి నల్లజాతీయుల శరీరాలు శారీరకంగా చాలా దృఢమైనవని, అన్ని విధాలా మేలైనవని అతను నమ్మేవాడు. అందుకే తెల్లజాతి వృద్ధులకు రెండో జీవితాన్ని ఇవ్వడానికి అతను ఒక సర్జరీని సృష్టించాడు. ఈ సర్జరీ ద్వారా ఆరోగ్యంగా ఉన్న యువ నల్లజాతీయుడి శరీరంలోకి వృద్ధ తెల్లజాతీయుడి మెదడును అమరుస్తారు. ఈ భయంకరమైన నిజాన్ని తెలుసుకుని క్రిస్ వణికిపోతాడు. అతను దీని గురించి ఆలోచించే లోపే స్క్రీన్ మీద టీ కప్పు స్పూన్ తిప్పే శబ్దం వినిపిస్తుంది. క్రిస్ మళ్ళీ స్పృహ కోల్పోతాడు. అతను తిరిగి కళ్ళు తెరిచేసరికి టీవీలో ఒక లైవ్ వీడియో కాల్ కనిపిస్తుంది. పార్టీలో క్రిస్ను వేలంలో కొనుక్కున్న ఆ గుడ్డివాడు లైన్లోకి వచ్చి తర్వాత ఏం జరుగుతుందో నేను నీకు వివరిస్తాను అని క్రిస్తో మాట్లాడడం మొదలు పెడతాడు. ఆ సర్జరీ తర్వాత నీ శరీరంపై నాకు పూర్తి నియంత్రణ వస్తుంది అని ఆ గుడ్డివాడు వివరిస్తాడు. ముందుగా వాళ్ళు క్రిస్ను హిప్నటైజ్ చేసి అతని మనసును ఆ చీకటి శూన్యంలో బంధిస్తారు. అప్పుడు క్రిస్ తన స్వంత శరీరంలో ఒక ప్రయాణికుడిలా మిగిలిపోయి తన శరీరం ఏం చేస్తుందో కేవలం చూస్తూ ఉండిపోవాలి. ఆ తర్వాత సర్జరీ ద్వారా ఆ గుడ్డివాడి మెదడుని క్రిస్ తల లోపల అమరుస్తారు. అప్పుడతను క్రిస్ శరీరాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంటాడు. ఇప్పుడు క్రిస్కు ఆ దారుణమైన ప్లాన్ మొత్తం అర్థమవుతుంది. రోజ్ కేవలం ఒక ఎర మాత్రమే. ఆమె యువ నల్లజాతీయులను ఆకర్షించి ఇంటికి తీసుకొస్తుంది. తర్వాత ఆమె తల్లిదండ్రులు తమ ధనిక ముసలి స్నేహితులకు వాళ్ళని వేలం వేస్తారు. ఈ ముసలి వాళ్ళు తమ వయసును, జబ్బులను వదిలించుకుని కొత్త జీవితం పొందడం కోసం భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తారు. అసలు యజమాని మనసు ఆ శూన్యంలోకి నెట్టబడి ప్రాణం ఉన్నా చచ్చినట్టే పడుంటుంది. నిజానికి ఆ ఇంట్లో ఉన్న మిగతా నల్లజాతీయులకు కూడా ఇదే జరిగింది. అందుకే ఆ హౌస్ కీపర్ ఈ ఫ్యామిలీ చాలా మంచిది అని చెబుతున్నప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె నోటి నుండి వచ్చిన మాటలు రోజ్ నానమ్మ మెదడుకు సంబంధించినవి. కానీ లోపల బందీగా ఉన్న అసలమ్మాయి మనసు మాత్రం క్రిస్ను పారిపోమని హెచ్చరించాలని తపన పడింది. ఆమె మాట్లాడలేకపోయింది కాబట్టి ఆ వేదన కన్నీళ్లుగా బయటకొచ్చింది. తోటమాలి ఎప్పుడూ టోపీ పెట్టుకోవడానికి కారణం మెదడు మార్పిడి. సర్జరీ వల్ల అతని తలపై ఉన్న పెద్ద గాయం కనిపించకూడదని, పరిస్థితి చేదాటిపోతుందని గ్రహించిన క్రిస్ తాను కట్టేసి ఉన్న లెదర్ కుర్చీ కొద్దిగా చిరిగి ఉండటాన్ని గమనిస్తాడు. అతను తన చేతులతో ఆ కుర్చీలోని దూదిని బయటకు తీస్తాడు. హిప్నటిజం వీడియో మళ్లీ ప్లే అయినప్పుడు క్రిస్ కోల్పోయినట్లు నటిస్తాడు. పైన అంతస్తులో సర్జన్ అయిన రోజ్ తండ్రి ఆ గుడ్డివాడి మెదడును తీయడానికి అతని తలను కోయడం మొదలు పెడతాడు. క్రిస్ను తీసుకురావడానికి రోజ్ సోదరుడు బేస్మఠంలోకి రాగానే క్రిస్ ఒక్కసారిగా పైకి లేచి అతనిపై దాడి చేస్తాడు. క్రిస్ ఆ కుర్చీలోని దూదిని చెవుల్లో పెట్టుకుని ఉండటం వల్ల హిప్నటిజం శబ్దం అతనికి వినిపించదు. దానివల్ల అతను హిప్నటైజ్ అవ్వకుండా ఉంటాడు.
తనను తాను విడిపించుకుంటాడు. క్రిస్ను తీసుకురావడానికి వెళ్లిన కొడుకు ఎంతకీ తిరిగి రాకపోవడంతో రోజ్ తండ్రికి అనుమానం కలుగుతుంది. రోజ్ తండ్రి కిందకు వచ్చి చూడగానే క్రిస్ ఒక బరువైన జింక విగ్రహంతో పొంచి ఉంటాడు. అతను దగ్గరకు రాగానే క్రిస్ ఆ విగ్రహం యొక్క పదునైన కొమ్ములతో అతని గుండెల్లో బలంగా పొడుస్తాడు. అలా రోజ్ తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు వదిలేస్తాడు. క్రిస్ వెంటనే బయటికి పరిగెడుతూ ఉండగా రోజ్ తల్లి అతనికి ఎదురవుతుంది. క్రిస్ హిప్నటైజ్ కాలేదని గ్రహించిన ఆమె వెంటనే తన టీ కప్పును పట్టుకుని స్పూన్తో తిప్పడం మొదలు పెడుతుంది. కానీ ఆమె తన మాయాజాలం ప్రయోగించే లోపే క్రిస్ వేగంగా ముందుకు దూకి ఆమె చేతిలోని కప్పును కింద పడేసి పగలగొడతాడు. టీ కప్పు లేకపోవడంతో ఆమె హిప్నటిజం విద్య పనిచేయదు. వెంటనే ఆమె పక్కనే ఉన్న ఒక ఆయుధాన్ని తీసుకుని క్రిస్పై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ పెనుగులాటలో క్రిస్ ఆమెను ఓడించి చంపేస్తాడు. ఈలోపు బేస్మఠంలో దెబ్బలు తిన్న రోజు సోదరుడు మళ్లీ లేచి వచ్చి క్రిస్పై దాడి చేస్తాడు. కానీ క్రిస్ అతన్ని కూడా మట్టి కరిపించి అక్కడి నుండి బయటపడతాడు. పై అంతస్తులో ఉన్న రోజు తన హెడ్ ఫోన్స్ పెట్టుకుని నెక్స్ట్ వేటాడాల్సిన నల్లజాతీయుడి కోసం ఆన్లైన్లో వెతుకుతూ ప్రశాంతంగా కూర్చుంటుంది. క్రిస్ కారు తాళాలు తీసుకుని వేగంగా అక్కడి నుండి పారిపోతూ ఉండగా చీకట్లో హౌస్ కీపర్ అంటే రోజ్ నానమ్మ కారుకు అడ్డు రావడంతో ప్రమాదం జరుగుతుంది. క్రిస్ తన దారిన తాను వెళ్ళిపోవచ్చు. కానీ చిన్నప్పుడు తన తల్లి కూడా ఇలాగే ఒక యాక్సిడెంట్లో చనిపోవడం, అప్పుడు తాను సాయం చేయలేకపోయాడన్న అపరాధ భావం అతన్ని వెంటాడుతూ ఉంటుంది. ఆ పాత తప్పును సరిదిద్దుకోవాలనే ఉద్దేశంతో కారు ఆపి ఆ మహిళను లోపలికి ఎక్కించుకుంటాడు. ఈ శబ్దాలు విన్న రోజ్ రైఫిల్ పట్టుకుని బయటకొస్తుంది. కారులో ఉన్న రోజ్ నానమ్మ ఒక్కసారిగా క్రిస్పై దాడి చేస్తూ నా కుటుంబాన్ని నాశనం చేశావని అరుస్తుంది. ఆ దాడి వల్ల క్రిస్ కారుపై నియంత్రణ కోల్పోవడంతో కారు వెళ్లి ఒక చెట్టుకు బలంగా ఢీకొంటుంది. ఆ ప్రమాదంలో నానమ్మ చనిపోతుంది. కానీ క్రిస్ ప్రాణాలతో బయటపడతాడు. అతను కుంటుకుంటూ కారు నుండి బయటకు రాగానే రోజ్ అతనిపై గురిపెట్టి కాల్పులు జరుపుతుంది. క్రిస్ ఎలాగలాగా ఆ బుల్లెట్ల నుండి తప్పించుకుంటాడు. అప్పుడు రోజ్ తన తాతయ్య అంటే తోటమాలిని పిలుస్తుంది. ఆ యువ నల్లజాతీయుడి శరీరం ఉన్న ముసలి తాతయ్య మెదడు ఆ శరీరం యొక్క వేగాన్ని వాడుకుని క్రిస్ను వెంటాడి పట్టుకుంటాడు. క్రిస్ గొంతును గట్టిగా నొక్కి పట్టుకోవడంతో అతను ఊపిరాడక స్పృహ కోల్పోయే స్థితికి చేరుకుంటాడు. అదే సమయంలో క్రిస్కు అకస్మాత్తుగా కెమెరా ఫ్లాష్ గురించి గుర్తుకొస్తుంది. వెంటనే తన ఫోన్ తీసి ఆ వెలుగును తోటమాలి కళ్లపై పడేలా చేస్తాడు. ఆ తీవ్రమైన కాంతి హిప్నాటిజం ప్రభావాన్ని ఒక్కసారిగా విచ్ఛిన్నం చేస్తుంది. దానితో ఆ శరీరానికి అసలైన యజమాని అయిన యువకుడు తిరిగి స్పృహలోకి వస్తాడు. తన తలలో ఒక ముసలివాడి మెదడు బందీగా ఉందని, తన శరీరాన్ని వాడుకుంటున్నారని అతను గ్రహిస్తాడు. అతను క్రిస్ను వదిలేసి రోజ్ వైపు నడుచుకుంటూ వెళ్తాడు. తానే తన తాతయ్యని రోజ్ నమ్మేలా నటిస్తూ క్రిస్ను నేనే చంపుతాను అని ఆమె చేతిలోని రైఫిల్ అడుగుతాడు. రోజ్ అతన్ని నమ్మి తుపాకీ ఇవ్వగానే అతను ఏమాత్రం ఆలోచించకుండా రోజ్ కడుపులోకి కాల్పులు జరుపుతాడు. రోజ్ విలవిలలాడుతూ కింద పడిపోతుంది. అయితే ఆ ఫ్లాష్ వెలుగు ప్రభావం కొద్దిసేపు మాత్రమే ఉంటుందని, మళ్ళీ ఆ ముసలివాడి మెదడు తనను లొంగదీసుకుంటుందని ఆ యువకుడికి తెలుసు. అందుకే మళ్ళీ బానిసగా మారడం ఇష్టం లేక అతను ఒక విషాదకరమైన నిర్ణయం తీసుకుంటాడు. తుపాకీని తన తలకు గురిపెట్టుకుని కాల్చుకుని ప్రాణాలు తీసేసుకుంటాడు. రక్తపు మడుగులో ఉన్న రోజ్ దగ్గరికి క్రిస్ నెమ్మదిగా వెళ్తాడు. ఆమె తుపాకీని అందుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. క్రిస్ దానిని దూరంగా నెట్టేస్తాడు. ఆమె గొంతు పిసికి చంపాలని చూస్తూ ఉంటే బ్రతకడం కోసం రోజ్ ఒక కపటపు నవ్వు నవ్వుతూ నేను నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాను అని అబద్ధం చెప్తుంది. కానీ ఆమె ఎంతటి క్రూరమైనదో తెలిసిన క్రిస్ ఆ మాటలు పట్టించుకోకుండా ఆమె గొంతు నులిమి చంపడానికి సిద్ధమవుతాడు. సరిగ్గా అదే సమయంలో పోలీస్ జీప్ లైట్లు కనిపిస్తాయి. తన పరిస్థితి చూసి పోలీసులు తప్పుగా అర్థం చేసుకుంటారని భయపడి క్రిస్ చేతులు పైకెత్తుతాడు. చనిపోతున్న తెల్లజాతి మహిళ పక్కన ఒక నల్లజాతీయుడు ఉండటం చూసి తనను కాల్చి చంపేస్తారని అతను అనుకుంటాడు. కానీ అదృష్టవశాత్తు ఆ కారులో వచ్చింది పోలీసులు కాదు, తనను కాపాడటం కోసం వెతుక్కుంటూ వచ్చిన క్రిస్ స్నేహితుడు. అతను క్రిస్ను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రోజ్ అక్కడే రక్తపు మడుగులో ప్రాణాలు వదిలేస్తుంది. ఆ విధంగా క్రిస్ ఆ భయంకరమైన నరకం నుండి క్షేమంగా బయటపడిన సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.